గాక. ఇప్పుడు తొక్కుదామా? సాతాను గాని తొక్కుదామా? అందరికీ దేవుడు అధికారం ఇచ్చాడు. నమ్మిన ప్రతి ఒక్కరు సాతాను తొక్కండి అంటే నువ్వు ఆడరా నేను ఆడతాను, నువ్వు ఆడరా నేను ఆడతాను అని కాడు కింద కాలుకేసుకోవాల్సిన చెప్పుని నెత్తి మీద ఎత్తుకుంటే అది అవమానం. చెప్పు కాలుకేసుకుంటే అందం. కాలు కింద ఉంచవలసిన వాడిని నెత్తి మీద ఎక్కించుకుంటే అపాయం. ఊనామా శాందారా బాబా బాబా బాబా. మరొకసారి అందరూ గట్టిగా చెప్పండి. అయ్యా రోమపదాన్ని సమాధానకర్తయగు దేవుడు. అందరూ చెప్పండి. అందరూ సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిరుగా దొక్కించును. ఇప్పుడు ఆ మాటను మార్చి చెబుదాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును నా కాళ్ళ కింద ఆయన అధికారము చొప్పున చెదగ తొక్కడానికి అధికారం ఇచ్చాను. హల్లెలూయా. తొక్కుదామా తొక్కుదామా తొక్కుదామా.
బతకాలి, 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 బతకాలి. ప్రభువా, నీ ఆశీర్వాదం, నీ కరుణాశీర్వాదం, నీ ప్రేమశీర్వాదం, నన్ను నింపండి, నన్ను నింపండి, నన్ను నింపండి, నన్ను నింపండి, నన్ను నింపండి, నన్ను నింపండి. ఇప్పుడు పాడదామా, ఇప్పుడు పాడదామా, ఇప్పుడు పాడదామా. హల్లెలూయా. నాకైతే దేవుని అభిషేకం దావీదు నాట్యం చేసేది నాకు తెలియదు, కానీ ఈ స్టేజ్ అంతా పరిగెత్తి డాన్స్ చేయాలనిపిస్తుంది. శక్తిని పొందిన వారు, స్వస్థత పొందిన వారు, దీవుని పొందిన వారు ఏసై గట్టిగా వందనాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సమయంలో ప్రభా మీ దాసుని నిలబెట్టుకొని నా తండ్రి కూడొచ్చిన అందరితో మీరు మాట్లాడారు నాయన, మీకు వందనాలు. నా తండ్రి మీరు చేసిన అద్భుతాలను బట్టి వందనాలు, మీరు చేసిన ఆశ్చర్య కార్యములు బట్టి వందనాలు నాయన. ఇక్కడ అనేకమైన దురాత్మలు మీరు వెళ్ళగొట్టిన దాన్ని బట్టి వందనాలు నాయన. ప్రభా మీరు చేసిన స్వస్థతను బట్టి వందనాలు. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు తాకినందుకు వందనాలు నాయన, స్వస్థపరిచినందుకు వందనాలు ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడినని మీరు చెప్పారు తండ్రి. నమ్మిన బిడ్డలందరి జీవితాల్లో మీరు చేసిన కార్యాలు బట్టి వందనాలు ఆయన. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించిన దాన్ని బట్టి వందనాలు. వాక్య పరిచయం చేసినటువంటి మీ సేవకులు దీవించిన దాన్ని బట్టి వందనాలు ఆయన. నా తండ్రి కూడికలు ఏర్పాటు చేసినటువంటి నాయన కమిటీ వారిని బట్టి వందనాలు. వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. యేసయ్యా మీకే వందనాలు. గొప్ప దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కూడి వచ్చిన సేవకులందరిని బట్టి వందనాలు నాయన, విశ్వాసులను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారు నాయన దీవించబడి వారి గృహాలకు వెళ్తుండగా మీరే గొప్ప కార్యాలు జరిగించి సమాధానం దయచేసి నడిపించమని, మహిమ పొందమని, ఘనత పొందమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చక్రయ్య గారు మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా కార్యక్రమం 2 మాటలు చెప్పి ఎందు నిమిత్తమో ఈ మీటింగ్ ఇక్కడ సభలు ఏర్పాటు జరిగాయో, ఎంత ఆశీర్వాదకరంగా జరిగాయో మన మధ్యనున్న చక్రయ్య గారు 2 మాటల్లో చెప్పి
ముగిస్తారు. ప్రభు నామమునకు స్తోత్రం. కూడొచ్చిన దైవజనులకు, విశ్వాసులందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ యొక్క సభలు ఏర్పాటు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు, దయచేసి కూర్చోండి, క్షణం ఎవరు వెళ్ళిపోవద్దు. ప్రియులరా, మీరు మీ స్థలాల్లోకి వెళ్ళి మీరు కూర్చున్నప్పుడు 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అందరూ కూడా మరి దినం 3 దినాలు కూడా చక్కనైనటువంటి కూడికలు జరగడానికి నిజంగా దేవుడే కారణం. పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికలను బట్టి మరొకసారి దేవదేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు నామములో మీరందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ కూడికలు పెట్టడానికి కారణాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ కూడికలు పెట్టడానికి నా చేతిలో ఏమి కూడా లేదు. చాలామంది అనుకుంటున్నారు పాస్టర్ జకరయ్య గారు ఆహ్వానించారంటే పాస్టర్ గారే పెట్టారు అనుకుంటున్నారు చాలామంది. ప్రియులరా, ఈ కూడికలు పెట్టడానికి నా చేతిలో ఒక పైసా కూడా లేదు. నేను ఈ కూడికలు పెట్టడానికి ఏమాత్రం కూడా మరి ఆలోచన అయితే ఉంది, కానీ అది నెరవేర్చడానికి అవకాశం లేదు. మా సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది బిడ్డలకు కూడా నేను చెప్పాను, వేసవి కాలంలో మనం మీటింగ్లు పెడతామని. అందరికీ చెప్తున్నాను, వేసవి కాలంలో మీటింగ్లు పెడదాం. చాలా దినాల నుంచి పలుకుతూ వస్తున్నాను. మన నోటితో ఏదైతే పలుకుతామో అది ఖచ్చితంగా పొందుకుంటాం. ఎందుకంటే మన నోటితో ఏదైతే అంటామో అది ఖచ్చితంగా మనం పొందుకుంటాం. అందుకే మనం ఎప్పుడు కూడాను ఈ నోటితో మంచి మాటే పలకాలి తప్ప చెడ్డ మాట పలకకూడదు. ప్రియులరా, అయితే ఒక రోజున డానియల్ గారి దగ్గరికి నేను ఒక బిర్యానీ కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడికి రతన్ గారు కూడా వచ్చారు. అప్పటికి రతన్ గారికి నాకు పెద్ద పరిచయం లేదు. డానియల్ గారు నన్ను పిలిచారు, ఆయన కూడా అక్కడికి పిలిచారు. పిలిచినప్పుడు రతన్ గారు అన్నారు, పాస్టర్ గారు మీ దగ్గర మీటింగ్స్ ఏర్పాటు చేయండి అన్నారు. నా దగ్గర మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి ఆలోచన అయితే ఉంది పాస్టర్ గారు, చాలా దినాల నుంచి ప్రార్థన చేస్తున్నా, మరి దానికి కావాల్సిన వనరులు కావాలి కదంటే ఆయన ఒకటే మాట చెప్పారు, దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరే అన్నాడు. ప్రియులరా, అదే మాటని నేను నమ్మి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెప్పారు, ఒక కమిటీ వారు ఉన్నారు, వారు మరి సభలకి సహకరిస్తారని చెప్పినప్పుడు నేను సరే అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటికొచ్చి ఆ కమిటీ వారి సంగతి నాకు తెలియదు. ఆ కమిటీ వారు ఎలాగుంటారో నాకు తెలియదు. బ్యానర్లు వచ్చేస్తున్నాయి, వాల్ పోస్టులు వచ్చేస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. నేను అనుకున్నాను ఆ కమిటీ వారి పేరు ఆ వాల్ పోస్టులో కానీ బ్యానర్స్లో కానీ ఉంటుందేమో అనుకున్నాను. దాంట్లో కూడా కనిపించలేదు. నిజంగా వారి దాతృత్వం రహస్యమైనది, అది పరమ తండ్రి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ప్రియులారా, నేను ఏదైనా మీటింగ్ పెడితే ఎంత ఘనంగా నేను పెట్టలేను. దేవుడు ఈ పల్లెటూరులో చిన్న సంఘాన్ని ప్రేమించి ఈ పెద్ద మీటింగ్ని ఏర్పాటు చేయడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. నిజంగా ఆ కమిటీ వారి గురించి నాకు తెలియదు, కానీ వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఇంకా వారిని అత్యధికంగా ఆశీర్వదించును గాక. ప్రియమైన వారులారా, రతన్ గారిని దేవుడు వాడుకోవడం వల్ల ఇలాగ సభలు జరుగుతూ ఉన్నాయి. ఆయన్ని ముందుకు ప్రోత్సహిస్తూ వెనకాతల టీం వారు ఉన్నారు. ఆ టీం వారి కోసం మీ అనుదిన ప్రార్థనలో ఒక్క 2 నిమిషాలైనా మీరు కేటాయిస్తే, ఇదే కాదు ఇండియా మొత్తము కూడా అనేక మందికి దేవునికరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి, మీకు వందన స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ ఘనమైన నామాన తండ్రి, గడిచినటువంటి 3 దినాల్లో అద్భుతంగా తండ్రి మీరు ప్రకటించుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా నీ యొక్క సేవకుని వాడుకొని నీ ప్రజలు దీవించు. నీ ప్రజలను ఆశీర్వదించారు. నీ దక్షిణ హస్తపు నీడలో దాచి నీ కుడి చేతులు ఉన్న సుఖముల చేత తృప్తిపరిచి
నీ రాక పర్యంతరము నమ్మకమని వారిగా మమ్మల్ని అందరినీ దాచి కాచి వీరు పొందుకున్న విడుదల, వీరు పొందుకున్న దీవెన నిత్యము నిలిచినట్లు వారి ఆత్మలకు నీ ఆత్మ తోడుంచి